కొత్తగా రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారంటున్నారు. అసలు ఈ స్కీమ్ పేరేంది? ఈ ఫ్రీ గ్యాస్ రావాలి అని అంటే ఎవరు ఎలిజిబుల్? ఈ ఫ్రీ గ్యాస్ కోసం అప్లికేషన్ చేయాలని అంటే ఏమేం డాక్యుమెంట్స్, ఏ జిరాక్స్లు అయితే ఉండాలి, ఇది ఎక్కడ అప్లికేషన్ చేయాలి, దీని గురించి పూర్తి వివరాలు చెప్పండి అని చాలా మంది ఇదివరకే మన వీడియో చూసి కామెంట్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఈ ఫ్రీ గ్యాస్ స్కీమ్ పేరు వచ్చేసి ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీము. ఈ స్కీమ్ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పటి నుంచో 2016 నుంచి కూడా ఉంది. కానీ ఇప్పుడు రీసెంట్గా 25 లక్షల మందికి కొత్త కలెక్షన్లు ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో న్యూ రేషన్ కార్డ్స్, కొత్త రేషన్ కార్డ్స్ అనేది చాలా మందికి రావడం అయితే జరిగింది. మీకు కొత్త రేషన్ కార్డ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఉజ్వల యోజన ఫ్రీ గ్యాస్ స్కీమ్కి అయితే అప్లికేషన్ అయితే చేయొచ్చు. ఈ అప్లికేషన్ చేసిన వాళ్ళకి ఫ్రీ స్టవ్, అదేవిధంగా సిలిండర్ అయితే ఇస్తారు. మీకు ఇదివరకు గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళకు మాత్రమే ఈ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఈ అప్లికేషన్ అనేది లేడీస్ పేరు పైన మాత్రమే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. అయితే ఖచ్చితంగా మీ దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీకి అయితే మీరు వెళ్ళాలి. ఇది ఆన్లైన్లో అప్లికేషన్ అనేది కావడం అయితే లేదు, ఆఫ్లైన్లోనే అవుతుంది. అదేవిధంగా ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే మీ రేషన్ కార్డు ఉండాలి. మీ రేషన్ కార్డులో ఎంతమంది అయితే క్యాండిడేట్లు ఉంటారో అంతమంది ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలి. ఎవరైతే లేడీస్ పేరు పైన అప్లికేషన్ చేస్తున్నామో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉండాలి. 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి. అదేవిధంగా ఈ ఉజ్వల యోజన అప్లికేషన్ ఫామ్ అయితే ఉండాలి. ఈ ఫామ్ ఫిలప్ చేసి మీ దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీకి అయితే వెళ్ళాలి. వాళ్ళు ఈ కేవైసీ అయితే చేస్తారు. క్యాండిడేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. క్యాండిడేట్ ఉంటేనే ఈ కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా ఓకే అవుతుంది.